హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలు అలా చేస్తూ ఉంటాం కదా. కలశం డెకరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కలశాన్ని అందరూ చాలా రకాలుగా అలంకరించుకుంటూ ఉంటారు. అయితే ఈసారి తమలపాకులతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే దానికోసం ఒక బౌల్ తీసుకోండి. ప్లాస్టిక్, వెండి, స్టీల్ ఇలా ఏదైనా ఒక బౌల్ అయితే ఇలా ఉండేటట్టు తీసుకోండి. దానికి డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అక్కడక్కడ లోపల బయట అయితే అతికించండి. ఇలా అతికించిన తర్వాత తమలపాకులన్నిటినీ వాటి మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే స్టిక్ చేయండి. ఈజీగా అతుకుతాయి, అసలు ఊడిపోవు. 2-3 రోజులైనా కూడా చాలా అందంగా అలాగే ఉంటుంది. బయట అతికించిన తర్వాత లోపల అతికించేయండి. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో కదా. ఇంకా లోపల అతికిస్తే ఇంకా లోటస్ లాగా చాలా బాగా ఉంటుందండి. చూడండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో కదా. ఇలా అతికించిన తర్వాత బియ్యం పోసుకోవాలి ఆ బౌల్లో. అయితే ఒకవేళ ఇలా చెంబు చిన్నగా ఉందనుకోండి, ఇంకొక గిన్నెలో బియ్యం పోసి పెట్టుకోండి, కొంచెం హైట్ కోసం మాత్రం అన్నమాట. ఇలా బియ్యం పోసి పెట్టుకొని ఆ చెంబులో నిండుగా వాటర్ తీసుకోవాలి. అందులో మనం ఏదైనా వేసుకోవచ్చు, కుంకుమ, పసుపు, కాయిన్స్, పూలు ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చెంబు పైన మనం కొబ్బరికాయ పెట్టుకొని పూలతో, అలాగే జాకెట్ ముక్క, ఇంకా నగలు ఇలా అన్నిటితో అయితే మనం మంచిగా అలంకరించుకోవాలండి. చూడండి, ఇలా తమలపాకులతో, ఇలా నగలతో ఇలా అలంకరిస్తే చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా పూలతో కూడా అలంకరించుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.